अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। पीआरएस पार्टी और साबिक वजीर हरीश राव की कोशिशें रंग लाई। 12 तारकिन वतन मजदूर जो रोजगार के लिए अर्दन गए थे और मुख्तलिफ वजूहात की बिना पर वहां फंस गए थे, बिला आखिर अपने घरों को पहुंच गए। हैदराबाद पहुंचने वाले तारकिन वतन कारकुनों ने शाइस्तगी के साथ साबिक वजीर हरीश राव से उनकी रिहाइश गाह पर मुलाकात की और शुक्रिया अदा किया। उन्होंने बीआरएस पार्टी और हरीश राव का शुक्रिया अदा किया कि उन्होंने अर्दन में बहुत सी मुश्किलात का सामना करने के बाद उनका साथ दिया और उनकी वतन वापसी में मदद की। అంటే ఇక మీరు బాగా టెన్షన్లు ఉన్నారని కట్టేసిన బిడ్డ ఇక వాడు మళ్ళీ ఏమన్నా చేయి కానీ ఇక పైసలు కట్టేసి ఇప్పుడు ఫైనల్గా ఏమన్నా మళ్ళీ తీర్పినావు అప్పు అట్లే ఉన్నదా? అప్పు అట్లే ఉన్నది. నువ్వెందుకు పోయినావు పోచాయా? భూములు లేదా ఏమన్నా ఇక్కడ? అస్సలు లేదా? ఏం చేద్దు ఇక్కడ? కానీ ధైర్యంగా ఉండండి, పని చేసుకోండి, ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉండి మీ ఫ్యామిలీ అమ్మా నాన్నను, పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని, భార్యను మంచిగా చూసుకోండి. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది బతుకుదెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలామంది బతుకులు ఆగమవుతా ఉన్నాయి. అలాంటి 12 మంది తమ్ముళ్ళు, ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ, షుగర్లు, రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువతీ యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్లో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు, మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ 2 ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు, కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను, తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను, చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని, వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని, నిధులు పెడతామని చెప్పారు. 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు. ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. మన రాష్ట్రం నుంచి అలా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి అని, కానీ స్పందన రాలేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం, విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం అధికారంలో ఉన్నటువంటిది, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రభుత్వాలు ఉంటాయి. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు, గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడం, ఆ ప్రజలకు మేలు చేయడం, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిది మీ కర్తవ్యం, మీ బాధ్యత. దాన్ని ఇవాళ మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి స్వదేశానికి రప్పించడం జరిగింది. ఇక ముందైనా మీరు మేల్కోనండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, ఇంకా వేలాది మంది అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరినీ కూడా ప్రభుత్వమే స్వదేశానికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సార్ మాది దుబ్బాక మండలం, దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా. సార్ మేము
సార్ గత సంవత్సరంలో 2024 సెప్టెంబర్ 24 జోర్డాన్కు అగ్రికల్చర్ వీసా పైన లేబర్గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. అయినా కానీ మేము వచ్చిన కొత్తలో ఖచ్చితంగా పంపడం వీలు కాదని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా పని చేసుకున్నాం సార్. అట్లా ఉన్నా కానీ కూడా మాకు ఆహారం సరిగా లేదు, ఫుడ్ సరిగా లేదు, పని ముచ్చట్లా కానీ జీతంలో కూడా సరిగా లేదు సార్. ఇంకా ఏమన్నా వీటి గురించి ప్రశ్నిస్తే ఎండలో నిలబెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నా సార్. దీనికోసం మిమ్మల్ని ఎవరు స్పందించలేదు. ఆ టైంలో మేము హరీష్ అన్న గారికి కాల్ చేయడం జరిగింది సార్. మా సమస్యలపైన అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాం, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక మేము దేశం వస్తే మాకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని అన్న టైంలో హరీష్ అన్న సార్ ఫోన్ చేస్తే అప్పుడు సార్ తొందరగా స్పందించి మాకు వారం రోజులలో మాకు ఫోన్ చేసింది సార్. ఆ వీడియో మేము పెట్టిన తెల్లారి మాకు ఫోన్ చేసి సార్ దీనిపైన స్పందించి చర్చించడం జరిగింది సార్. ఢిల్లీ స్థాయిలో మాట్లాడి కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మా ఇంటోళ్ళకు ఫోన్ చేసి భరోసానిచ్చి మాకు ఏం కాదంటూ ఖచ్చితంగా మీ పిల్లలను తీసుకొస్తామని చెప్పేసి మా ఇంటోళ్ళందరికీ భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎల్లకాలం రుణపడి ఉంటాం సార్ హరీష్ అన్న గారికి. ఇది మా చేతులెత్తి మేము చెప్తున్నాం సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్. హరీష్ అన్న ప్రతిపక్ష పార్టీలు అధికారంలో లేకున్నా సరే మన తెలంగాణ వాసులని కాపాడుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ పట్టుదలతో అన్నమన్నని తీసుకొచ్చినందుకు మేము తెలంగాణ సిద్దిపేట జిల్లా వాసినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఇలాంటి నాయకుడు ఉన్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉన్నది సార్. నమస్కారం సార్, నా పేరు గంగాధర్ సార్, మాది ఏరియట్లో సార్, నిజామాబాద్ జిల్లా సార్ మాది. సార్ మా అమ్మకు పానం ఆరోగ్యం మంచలేదు సార్. ఆరోగ్యం మంచి లేకున్నా కానీ సార్ కంపెనీకి ఎన్నోసార్లు కంపెనీకి చెప్పడం జరిగింది. 3 నెలల నుంచి డ్యూటీ చేసుకుంటూ కంపెనీకి చెప్పడం జరిగింది. అయినా కానీ కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవడం వలన హరీష్ రావు సార్ పట్టించుకొని మమ్మల్ని తీసుకొచ్చినందుకు సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ హరీష్ రావు సార్ గారు. నా పేరు పోచయ్య సార్, మాది భూమిపల్లి సిద్దిపేట జిల్లా సార్ మాది. మేము జోర్దాన్ పోయినాం సార్. జోర్దాన్ పోతే ఒక కంపెనీ ఇక్కడ మన బొంబాయి తరపున పోయినాం సార్. పోతే అక్కడ కంపెనీలో మాకు చాలా ఇబ్బంది ఉన్నది, ఫుడ్కి ఇబ్బంది ఉన్నది, అన్నిటికైనా ఇబ్బంది సార్ మాకు అక్కడ. అంత ఇబ్బంది ఉన్నా కానీ కూడా మేము ఒక సంవత్సరం మేము చేయగలిగినాం సార్. అక్కడ మేము చేసినా కానీ ఎందుకంటే వాళ్ళు 3 నెలలకు పంపిస్తున్నారు, 6 నెలలకు పంపిస్తున్నారు సార్ అక్కడ. అయినా మేము ఒక సంవత్సరం చేసినాం సార్. చేసి కూడా మేము అక్కడ పోయి ఆఫీస్కి అడిగితే వాళ్ళు పంపనంటారు సార్. ఇక్కడ ఫైన్ కట్టాలి, టికెట్ కొనుక్కొని పోవాలా, మీరు డబ్బులు ఫైన్ కట్టాలి అని చెప్పారు సార్ అక్కడ. అయినా కానీ మేము పోయినా కానీ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి సార్. ఇక్కడ కూడా ఇండియాలో కూడా మన ఇండియా కూడా చాలా మందికి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవాలి సార్. మమ్మల్ని పట్టించుకుంది ఒకడే నాయకుడు మాకు హరీష్ అన్న. మాకు మేము ఫోన్ చేస్తే హరీష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకుంది. రోజు గంట మాకు ఫోన్ చేసింది సార్ హరీష్ అన్న. మేము జోర్డాన్ పోయినాము, సంవత్సరం ఉన్నాం సార్. ఆ సంవత్సరంలో కష్టాలు ఎంతో చేశాం సార్. మాకు అన్నము సరంగా లేకుండా మాకు చాలా ప్రాబ్లాలు అయినాయి సార్. ఎంఎస్కి చేసాము, ఎటేటో చేసాం సార్. ఎవరు పట్టించుకోలేరు. మన ఇంటికి కూడా ప్రతి ఎమ్మెల్యేలకు గవర్నమెంట్ కానీ అందరికీ సహకారం చేయండి అని చెప్పి మరినా మేము వీడియో పెట్టినాం సార్. ఎవరు ముందుకు రాకుండా ఎవరు సహకరించలేరు సార్. మాకు దేవుని లెక్క వచ్చి హరీష్ సార్ మాకు సహకరించిండు సార్. మాకు ఖర్చుతో సహా ఫైన్ అంటే కూడా కంపెనీ ఫైన్ కూడా కట్టిండు. మా టికెట్తో సహా మాకు ఇక్కడికి వచ్చేదాకా మాకు దేవునిలాగా మా అందరిని ఆదుకొని తీసుకొచ్చిండు సార్. మేమందరము హరీష్ సార్కు రుణపడి ఉన్నాం సార్. దయచేసి మాకు సహకరించి మంచిగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్. మేము ఏం చెప్పాలన్నా మాకు అర్థం కాకుండా అంత మాకు మేలు చేసిండు సార్. ఎంఎస్సి ద్వారా కానీ ఎవరికి కానీ చేసి అందరి ద్వారా ప్రెషర్ చేసి మా మీద అగ్రికల్చర్ వీసా పైన వ్యవసాయ కూలీలుగా వెళ్ళాము సార్. ఇక్కడ ఏంటంటే మాకు పోయేదాకా తెలియదు సార్, అది ఆర్మీ బేస్ అని. పోయినాక ఏంటంటే ఆర్మీ బేస్లో పనిచేయడం అని మాకు పనిచేయడం అని అసలే తెలియదు సార్. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా ఇబ్బందులు అయిన టైంలో మేము ఇంటి దాకా చేసింది సార్. తర్వాత ఏమైందంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు వివిధ ప్రాంతాల వారు వాళ్ళ ఎమ్మెల్యేలకు అక్కడిక్కడ ఫోన్ చేయడం జరిగింది సార్. మా దుబ్బాక కాన్స్టిట్యూన్సీ సార్ హరీష్ రావు గారు జిల్లా పరిధిలో ఉంటారు, వారిని కాంటాక్ట్ చేయడం జరిగింది సార్. సార్ తొందరగా చర్య తీసుకొని కంపెనీ వారితో మాట్లాడి ఢిల్లీ స్థాయిలో ఎంబీసీ వారితో మాట్లాడి దానికే ఖర్చు మొత్తం సార్ భరించి టికెట్ డబ్బులు కూడా సారే చూసుకొని మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా మేము ఇంటి దాకా చేర్చింది సార్. దీనికి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని చెప్తున్నాం సార్. అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బందులు అయినాయి సార్. కంపెనీ వారికి అడిగినాం సార్. అడిగితే సంవత్సరంకు అయిపోయినాక పోవచ్చు అన్నారు. తర్వాత వాళ్ళు మళ్ళీ మాట మార్చి డబ్బులు కట్టి వెళ్ళాలి అని అన్నారు సార్. గవర్నమెంట్ ఎమ్మెల్యేలకు వాళ్ళకు ఫోన్ చేసినాం సార్.
ఎవరు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. అయితే హరీష్ రావు సార్కు మేము చెప్పాము సార్. మమ్మల్ని హరీష్ రావు సారు పట్టించుకొని మమ్మల్ని మాకు పెనాల్టీ 12 మంది ఉన్నాం సార్. 12 మందికి పెనాల్టీ కట్టి కంపెనీ వారితో మాట్లాడి మాకు రావడానికి టికెట్ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని క్షేమంగా హరీష్ రావు సారు ఇండియాకి తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మేము జోర్డాన్ వెళ్ళాము. 1 ఇయర్ తర్వాత పంపిస్తానన్నాడు. అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు అయ్యాయి. వెళ్ళాక ఎంబసీ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మేము మళ్ళీ హరీష్ రావు సార్కి ఫోన్ చేశాక మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్తారు. ఎంఎస్ కూడా ఫోన్ చేసిన సార్, ఎంఎస్ కూడా వచ్చింది, మాట్లాడింది. 15 రోజుల తర్వాత పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పి మాట్లాడింది సార్. తర్వాత 15 రోజుల తర్వాత ఎంఎస్ ఫోన్ చేస్తారు సార్. వాళ్ళు ఏమన్నారంటే ఈ 2 ఏళ్ళు చేసుకొని పోవాలా, కంపెనీలో ఫైన్ ఉన్నది కట్టాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇలా మాట్లాడించారు సార్. అయితే మేము ఇక ఏం చేయలేని పరిస్థితులు ఉంటుంది సార్. చాలా ఇబ్బంది పడ్డాము. ఫుడ్ విషయంలో బాగా చాలా ఇబ్బంది సార్. అయితే మేము గవర్నమెంట్ కూడా మేము ఇలా ఇప్పుడు పాఠశాల ఉన్నాం, ఇట్లా చాలా